ఓటింగ్ సిస్టమ్ అయితే నేను చేయలేబట్టిన సార్ టీఆర్ఎస్ వాళ్ళకి చేయలేబట్టే కరుణాకర్ రెడ్డి పాటలు ఇద్దరు బట్టి గుర్తి సరిగా వారు పక్క గ్యాలరీ నుంచి ఒకడు వచ్చి మిగతా వాళ్ళు వచ్చేసి ఆ విధంగా ఏ విధంగా తిట్టిందో మీరు చెప్పండి. దళిత మహిళగా మేము రికార్డ్ ప్రకారం సార్ మాకు రికార్డ్ ప్రకారం ఎవరు మంత్రులు ఎవరు చేస్తే మీరు దయచేసి చేయకండి సార్. ఇది మేము మొదలు తీసుకుంటాం. దయచేసి దీన్ని మాత్రం వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాలి. ఎంతకపోతే మేము మా దళిత సంఘాలు ఏం చెప్తామో మీకు తెలుసు, మాకు తెలుసు. మా దళితులు ఏం చేస్తారో అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంత అన్యాయం అక్కడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ గా గెలితే నా తాత జాగిరు జనగామని ఒక మార్యాదని నువ్వు నా ముందు చేయలేపుతావా అని ఇట్లా చేపట్టి గుంజి ఇప్పుడేమో పైకి పుకో అమ్మా నా పేరు గుడిలోకి ఇస్తే మాట. ఎందుకంటే మరి మీరు నైమానం అంటే మరి ఇబ్బంది అయితే సార్ చూసుకపోతే నైమానం అయితే సహకారం రికార్డు ఉన్నది చేయి చూడండి మొత్తం కూడా ఎట్లా కమిలిపోయిందో. కరుణాకర్ రెడ్డి అంటాడు ఇప్పుడు అరెస్ట్ చేయాలి. వీడియో చూసుకొని చేయండి. వీడియో చూసుకొని మనం అరెస్ట్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఉంటుంది. ఒక దళిత మహిళపై కరుణాకర్ రెడ్డి పాండు మారమైన పాండు ఒకరు చేయి అనగబట్టిరు, ఒకరు చేయి కుట్టిరు. ఒక దళిత మహిళ మీద నువ్వు మారేదాన్ని నువ్వు ఫోన్ నువ్వు గెలిచడే ఎక్కువ నువ్వు చేయలేవడతావా, నువ్వు చేయలేవట. కానీ ఇద్దరు వెనకకెళ్ళి ఒకరు అనగబట్టిరు, ఒకరు చేయి మీద గుద్ది ఆమెను మహిళగా ఇబ్బంది పెట్టిరు, ఇది దాడి చేసారు సార్. వాళ్ళ నెంబరే ఆర్డీఓ గారు ఉన్నారు, మీడియా మొత్తం ఉన్నది, అధికారులు మొత్తం జిల్లా అధికారులు మొత్తం అక్కడ ఉన్నారు, జిల్లా అధికారులు అక్కడ ఉన్నారు. దయచేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. దొంగసాటున దాన్ని గ్రూప్ తరఫున డ్రా సిస్టమ్ ప్రకారము చేసుకున్నారు. డ్రా సిస్టమ్ కాదు, అది దొంగ డ్రా సిస్టమ్ చేసారు. దయచేసి దళిత మహిళ మీద న్యాయం చేయాలి. దళిత కులాలన్నీ మరి ఇట్లా ఇబ్బంది పెట్టి కంపల్సరిగా గెలిచిన దళిత మీదనే నిండు సభల్ని ఇట్లా జరిగిందంటే అరెస్ట్ చేయాలని పోలీసులకు, విలేకరులకు, అందరికి అధికారులకు పేరు నమస్కారం చేస్తూ ఆమె చెప్తుంది మాట్లాడు. నా పేరు సందుపట్ల మంజుల. నేను 8వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలిచిన. ఓటింగ్ సిస్టంలో చేయెత్తాలని అంటే నేను సార్ వాళ్ళకు ఎత్తితే కరుణాకర్ రెడ్డి పాండు అనే వ్యక్తి ఇద్దరు కలిసి వెనుకకు చేయి పట్టుకుని చూడండి నరాలని చెయ్యనెత్తే నేను ఇద్దరు పట్టుకొని వెనుక కూర్చొని, కాకపోతే పైన వీడియోలు కూడా ఉండాలని చూసుకోండి. సందుపట్ల మంజుల గారు 8వ వార్డు నుండి ఒక దళిత మహిళగా ప్రజలందరూ కూడా తీర్పిచ్చిండ్రు. వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూసినా వారి ఎన్నికల్లో ఇక్కడ మద్దతు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారి నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు కూడా వారి ఇంటికి పోయి వారి పిల్లల్ని ఎత్తుకుపోయే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేసిండ్రు. నిన్న రాత్రి కూడా వాళ్ళ యొక్క ఇంటి మీద దాడి చేసిండ్రు. ఈ యొక్క కుల దురహంకారి అయిన ఇద్దరు వ్యక్తులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఒక ఆకు రౌడీ మారపోయిన పాండు, ఇద్దరు కూడా వారు ఓటు వేస్తుంటే ఓటు వేయనీయకుండా మొత్తం వారి యొక్క చేయిని గుంజి ఒకరు భుజం మీద చేయి పెట్టిండ్రు, ఇంకొకరు చేయి పెట్టి గుంజిండ్రు. ఈ విధంగా మా ఓటు వేయనీయలేదు. మా ఓటు వేయనీయకపోవడం వల్ల ఇవాళ మాకు యాక్చువల్గా మేము ఓడిపోయే దశలే లేదు. కాబట్టి అది మా ఓటు వేయనీయకుండా మా యొక్క అక్క సందుపట్ల మంజుల గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా దాడి చేసిన వాళ్ళను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వారి సభ్యత్వాలు రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద
వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళల రక్షణ చట్టం కింద వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ చర్య తీసుకోకపోయినట్లయితే, ఈ ప్రభుత్వం తాత్సారం చేసినట్లయితే యావత్తు జనగామ దళిత జాతి వాళ్ళిద్దరిని ప్రజల చేతనే ఆగ్రహానికి గురి కాబడతారని మేము హెచ్చరిస్తున్నాం. ఇంత దారుణం ఎక్కడా ఉండదు. ఓటు వేయనీయకుండా ఇద్దరు దున్నపోతుల్లాగున్నారు. దున్నపోతుల్లాగుండే రౌడీ షీటర్లు ఇద్దరు, కరుణాకర్ రెడ్డి మరియు పాండు అనే వాళ్ళు దళిత మహిళ మీద చేయి పెట్టి గుంజి, భుజం మీద ఒకరు చేస్తారు, ఒకరు చేయి పెట్టి గుంజుతారు, ఓటు వేయనీయరు. ఈ విధమైన దుర్మార్గం జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తారు, పోలీసులు వాళ్ళకు మద్దతు ఇస్తారు. ఇది ఎప్పటికీ నడవదు. ఇలా చట్టం వారి చేతిలో తీసుకున్నారు. దళిత మహిళ మీద దాడి చేసిండ్రు, ఓటు వేయనీయలేదు. కాబట్టి ఈ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆమెకు ఓటు వేయనీయకుండా చేసిన ఏదైతే ఎన్నికన్నదో ఆ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దళిత మహిళ మీద దాడి చేసిన ఆ ఇద్దరు మూర్ఖులను, దుర్మార్గులను వెంటనే చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు SHO గారి దగ్గరికి పోతున్నాం. పోలీస్ స్టేషన్ ముందే మేము బైఠాయిస్తాం. వారు వస్తే పర్వాలేదు, లేకపోతే SHO గారి దగ్గరికి పోయి ఖచ్చితంగా వారి మీద చర్య వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం వారి మీద ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఒక దళిత మహిళను చేస్తుంటే నువ్వు బీఆర్ఎస్కి ఎత్తావా అని ఇద్దరు కలిసి మారమైన పాండు, చెంచార కరుణాకర్ రెడ్డి అని ఇద్దరు ఆమెను చేయి ఎత్తకుండా, ఓటు వేయకుండా సతాంచి 3-4 రోజులతో సతాయిస్తాడు. మాకు ఆమె చెప్పుకోలేదు. ఇవాళ చెప్పింది ఇవాళ సభ ముందులా జరిగింది. కాబట్టి దయచేసి 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే మీ అందరికీ పేరు పైన మనమంతా జనగామలో, ఆయన కూడా జనగామోడు కావచ్చు, కానీ ఎవరిని కూడా ఇన్ని రోజుల 50 ఏళ్ళ చరిత్ర మున్సిపాలిటీలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఒక మహిళగా, ఒక ఎస్సీ మహిళగా, ఒక దళిత మహిళగా, ఒక మాదిగ మహిళగా చేయబెట్టి ముందు నువ్వు నోటెత్తావే, మా ముందు కూర్చుంటావే అని ఆర్టీఓ గారు ముందే మాట్లాడిండు. ఆర్టీఓ గారు ఏం చెప్పిండో మాకైతే తెలియదు, కానీ ఆర్టీఓ గారు అధికారులందరినీ 24 గంటల వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే కంపల్సరీ వాళ్ళను మేము ఎక్కడ కూడా తిరగనియం, దళిత సంఘాలు తిరగనియని పిలిపిస్తాం. జనగామ పిలుపు కూడా చేస్తామని మీ అందరికీ నమస్కారం తెలియదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.